హాయ్ ఫ్రెండ్స్, ఇది తూర్పేస్ ఇల్లు అనమాట. సో మనకి 2.5 సెంట్లు. సో 2740 సైజెస్ వచ్చేసి 2740 కదా, 2740 సైజెస్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో మొత్తం కన్స్ట్రక్షన్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో ఇది వచ్చేసి మనకు సీట్స్, ముందర వచ్చేసి మనకు కార్ పార్కింగ్ ఎక్సలెంట్, కానీ అంత పెద్ద కార్ అయినా పడుతుంది. సో బోరు సంపు అన్నీ ఉన్నాయి. ట్యాప్ కూడా బిల్డ్ చేశారు. సో ఇక్కడ సైడ్కి వచ్చేసి ఇలా ఉంటుంది, వాషింగ్ ఏరియా ఇచ్చారు అక్కడ. సో ఇది వచ్చేసి మనకు లోపలికి ఎంట్రీ అనమాట. సో ఇట్లా స్ట్రైట్గా చూసినట్లయితే మనకు చాలా వీక్నెస్ పాయింట్ ఏంటంటే, ప్రతి ఇంట్లో డైరెక్ట్ ఏంటంటే మనకు కిచెన్ అనేది మెయిన్ గేట్ని చూస్తే కూడా కనిపించేలా ఉంటుంది. ఈ ఇంట్లో ఏంటంటే మనకు చూడండి ఇక్కడ. సో ఇది మెయిన్ గేటు సెంటర్ అనమాట. సో మనకు ఇంట్లో కిచెన్లో ఆడవాళ్ళు వంట చేసినా కూడా కనపడకుండా ఉండే విధంగా ఉందనమాట. ఇదే చాలా బ్యూటిఫుల్. దీంట్లో డిజైన్లు ఇచ్చాడు. సో ఇక్కడ స్టెప్స్. సో కింద వచ్చేసి మనకు ఒక బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ మనకు మళ్ళీ ప్లేస్ కూడా ఇచ్చారు. సైడ్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఒక ఈ ఖాళీ ప్లేసు, వేరే వాళ్ళు వచ్చేసి అక్కడ ఒక బిల్డింగ్ ఉంటుంది, ఫ్లాట్ ఉంటుంది ఒకటి, ఇదన్నమాట. సో మనకు ఇలా ఇంట్లోకి వచ్చిన తర్వాత మాత్రమే ఓపెన్ అవుతుంది. ఇది మన కిచెన్ అనేది కూడా కనపడుతుంది అనమాట. సో ఇక్కడ హాల్ అండి ఇది. సో ఇది మెయిన్గా ఉత్తరం వాకిలి. సో మళ్ళీ వీళ్ళు సపరేట్గా దీనికి తూర్పు వాకిలి కూడా ఇచ్చుకున్నారనమాట. సో ఇది తూర్పు వాకిలి. సో పైన వచ్చేసి పిఓపిలా ఉంది. సో ఇది వచ్చేసి మనకు హాల్ అనమాట. హాల్ను ఎలా డిజైన్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకు కిచెన్ అండి. సో కిచెన్ కూడా మీకు చూపిస్తాను నేను. ఇది దేవుని గుడి. సో ఇక్కడ కిచెన్ అనమాట. డోర్స్ అన్నీ కూడా ఇక్కడ. సో కింద కూడా ఇలా ఉందన్నమాట. ఇది హాలు. ఇక్కడ ఒక బెడ్రూము, ఇక్కడ ఒక బెడ్రూమ్ అనమాట. సో ఇది చాలా బాగా నచ్చింది అనమాట. సో బ్యాక్ సైడ్లో ఈ బెడ్రూమ్ది, సో ఇక్కడ బాత్రూమ్ వచ్చి ఉంటుంది, ఆ బెడ్రూమ్ది అక్కడ బాత్రూమ్ వచ్చింది. సో చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. 2.5 సెంట్లు రూమ్ అయితే వచ్చేసి ఇదొక బెడ్రూమ్. సో బెడ్రూమ్లో వచ్చేసి మనకి ఇంకా పిఓపిలా ఉందన్నమాట. సో ఇక్కడ ఇది వచ్చేసి మనకు మోడర్న్ టాయిలెట్. సో హైట్ కూడా చాలా చూస్తున్నాం కదా మనం బాత్రూమ్స్లో, స్నానం చేయడానికి ఇబ్బందిగా హైట్ అనేది తక్కువగా ఉంటుంది, కానీ ఇది చాలా నీట్గా కూర్చోబెట్టడం జరిగిందనమాట. వన్ ప్లేస్. సో కాస్త మనకు పిఓపి ఏంటంటే పిట్టెలు కూళ్ళు పెట్టుకునేలా ఉన్నాయి ఇక్కడ. సో అది ఓపెన్ ఉంటుంది కదా కొన్ని. సో ఇది హాలు. సో మనం ఇది ఇంకొక అనదర్ బెడ్రూమ్ అనమాట. సో హాల్ ఇక్కడ చూడవచ్చు కదా, హాల్లో పిఓపిది. సో ఇది వచ్చేసి ఈ రూమ్లో మనకు ఇంకో బెడ్రూమ్. ఇది బాత్రూమ్ అనమాట. సో ఇక్కడ మనకు మళ్ళీ పైన సో ఏమన్నా మనం సామాన్లు పెట్టుకోవడానికి ఇవ్వడం జరిగింది. సో ఇదొక ఇంకో బెడ్రూమ్, బాత్రూమ్. ఇది కూడా మోడర్న్ టాయిలెట్ ఇచ్చారు 2. సో సూపర్ ప్లానింగ్ అనమాట ఇది. సో నేను చూసిన ఇళ్ళల్లో మంచి బెటర్ ప్లాన్ అనమాట. సో నా ఫ్రెండ్ ఇటువంటి ప్లానింగ్ కోసం చూస్తుండే. సో బెస్ట్గా 2.5 సెంట్లు. సైజెస్ వచ్చేసి మనకు 27-40 అనమాట. ఇది కార్ పార్కింగ్. ఎంత పెద్ద కార్ అయినా పడుతుంది. ఇక్కడ ఆడి కార్ కూడా పెట్టుకోవచ్చు, అంత పెద్ద ఉంది పార్కింగ్ కూడా. ఇక్కడ వచ్చేసి మనకు 33 20 ఫీట్ రోడ్డు. 20 ఫీట్ రోడ్డా? ఇది 20 ఫీట్ రోడ్డు. సో ఇట్లా ఉంటుంది. సో అక్కడ మళ్ళీ వచ్చేసి వేరే ఫ్లాట్ అనమాట అది. సో అక్కడ వరకు ఉంటుంది మనకు, అక్కడ వరకు.
అక్కడి వరకు కదా. ఇప్పుడు ఆ బైక్ ఆగింది కదా అక్కడ వరకు రోడ్డు అంతే. ఇక్కడ ధర పెట్టుకో ఇదంతా పార్కింగ్ కూడా వేసుకోవచ్చు మనమే.